నా టార్గెట్ అదే, అన్ని లెక్కలు తేలాల్సిందే అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. కవిత లేఖ చిట్చాట్లపై పెద్ద పొలిటికల్ సిరీస్ నడుస్తోంది. మీడియా ముందుకి రాకపోయినా మీడియా ప్రతినిధుల దగ్గర ఆమె గుసగుసలు, వాటిపై ప్రత్యర్థుల విమర్శలతో పెద్ద డ్రామా మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. క్లారిటీగానే ఉన్న లేఖ ఎలా బయటకొచ్చిందో తేలాల్సిందే అంటున్నారు. అలాగే వేరే నాయకుడిని అంగీకరించే ప్రసక్తే లేదు అంటూ కవిత మరొకసారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. మంచిర్యాలలో మీడియాతో చిట్చాట్ చేసిన కవిత తాను రాసిన లేఖ ఎలా బహిర్గతమైందో తేల్చాలని డిమాండ్ చేశారు. లేఖ రాయడానికి ముందే కేసీఆర్ ని కలిసే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల కలవలేకపోయానన్నారు. తనకంటూ ప్రత్యేక జెండా గాని ఎజెండా గాని లేవన్నారు. తన పార్టీ బీఆర్ఎస్ అని, కేసీఆరే తన నాయకుడని మరోసారి తేల్చి చెప్పారు. పార్టీలో మరో నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తి లేదన్నారామె. బీజేపీతో పొత్తు పెట్టుకుని బాగుపడిన పార్టీలు చరిత్రలో లేవు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే అస్సలు ఒప్పుకునేది లేదంటున్నారు ఎమ్మెల్సీ కవిత. పార్టీలో నెలకొన్న సమస్యలు, పుట్టుకొస్తున్న కోవర్ట్ల గురించే తాను అధినేతకు లేఖ రాశానన్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఎన్నో ఆవేదనలు భరించలేకే ఈ లేఖ రాయాల్సి వచ్చిందన్నారు కవిత. కవిత చెల్లని రూపాయి అయిపోయారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కవిత చిట్చాట్లు చేయడం కాదని, దమ్ముంటే నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు. చెల్లని రూపాయి అయిపోయింది. చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది. బతుకమ్మ ఆడినా, తెలంగాణ భావ వ్యాప్తి చేసిన చెల్లె నువ్వు ఉట్టే కంటే ముందు నుంచి దెర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత, నో బ్రాండ్ ఫర్ కేటీఆర్, నథింగ్ ఈజ్ దేర్ ఫర్ టీఆర్ఎస్. ఏం లేదు టీఆర్ఎస్, ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి. ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? కవిత ఆరోపణలు పరోక్షంగా ఖండించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీజేపీలో విలీనం కాదు కదా, కనీసం పొత్తు కూడా ఉండదన్నారు. 14లో 18లో పొత్తు లేకుండానే అద్భుతమైన విజయాలు సాధించడం సొంతంగా. మేము విలీనం పక్కన పెట్టండి, విలీనం అవసరమే లేదు, చర్చనే లేదు, పొత్తు చర్చ కూడా ఎప్పుడు కూడా లేదు. బీజేపీతో మాకు అటువంటి ఆలోచన లేదు. పొరపాట్లే కూడా బీజేపీతో ఎప్పటికి కూడా ఉండదు, ఎప్పటికంటే ఎప్పటికి కూడా ఉండదు. ఇదిలా ఉంటే కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల కోసమే గొడవ జరుగుతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్, కవిత, హరీష్ రావు విడిపోయారని, ఇప్పుడు జరుగుతున్నదంతా డ్రామానే అని ఆరోపించారు. ఎంతసేపు కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు, ఈ రావు, ఆ రావు అని మొత్తం ఈ ఆస్తుల పంపకాల కొట్లాట గురించి నన్నెందుకు అడుగుతావు? అది ఆస్తుల పంపకం కొట్లాట. వాళ్ళు ఎప్పుడు విడిపోరు, ఎప్పుడు కలిసి ఉండరు. పైసలు కాడ వచ్చిన పంపకాల కాడ కొట్లాడాలి తప్ప వేరే విషయం లేదు. ఇదిలా ఉంటే కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో 3 గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్ విచారణ సమయంలో చెప్పాల్సిన అంశాలతో పాటు కవిత వ్యవహారం కూడా వీరి మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తోంది.